పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. సినీ అభిమానులతో పాటు రాజకీయంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్. రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుండి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతోమంది పవన్ను విమర్శించారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు ఆయన. అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలను కూడా చేపట్టారు. పాలనలో తనదైన ముద్రను వేస్తున్నారు ఆయన. ప్రభుత్వంలో తప్పు జరిగితే క్షమాపణలు చెబుతున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా నికార్సైన ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం పనిచేస్తున్నారు పవన్. తాజాగా తిరుపతిలో జరిగిన సంఘటనలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఆయనను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళింది. అసలు 7 నెలల పాలనలో పవన్ చేసిందేంటి? అంతలా ఆయనకు పేరు రావడానికి కారణం ఏంటి? లెట్ us watch the story. రాజకీయాలు అంటే పూల జల్లులే కాదు, అప్పుడప్పుడు రాళ్ళు రప్పలు కూడా పడతాయని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు. కొన్నిసార్లు బురద కూడా అంటుకుంటుందని చెబుతుంటారు. అన్నీ తెలిసే అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి అడుగు పెట్టానని, ప్రజా పాలనే తనకు ముఖ్యమని చాలాసార్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని ఏరికోరి అధికారులను నియమించుకున్నారు. ప్రజా కోణంలోనే ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులకు సూచిస్తున్నారు. మరోవైపు ప్రజా సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు తన విధులను నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన సంతకాలు చేస్తున్నారట. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖలో తన మార్కును చూపించారు పవన్ కళ్యాణ్. తన శాఖ పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన వాళ్ళంతా ఇప్పుడు ఆయన పాలనను ప్రశంసిస్తున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 నెలలే అవుతోంది. తక్కువ సమయంలోనే తన శాఖలపై పట్టు పెంచుకున్నారని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారులు పవన్ కళ్యాణ్ సంతకాల కోసం దస్త్రాలు తీసుకొస్తే వాటిని సమగ్రంగా పరిశీలించి సంతకాలు పెడుతున్నట్టు తెలుస్తోంది. మీరు సంతకం చేస్తే చాలని అధికారులు ఎవరన్నా అంటుంటే వారికి పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారని సమాచారం. కళ్ళు మూసుకుని తాను సంతకాలు చేయబోనని, గుడ్డిగా సంతకాలు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పవన్ అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నిజాయితీగా ఉండకపోతే సహించేది లేదని డిప్యూటీ సీఎం అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. పాలన చేపట్టి ఏడాది కాకముందే గ్రామీణాభివృద్ధి శాఖలో సంస్కరణలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారనే మాటలు వినబడుతున్నాయి. మరోవైపు తన శాఖతో పాటు డిప్యూటీ సీఎంగా అన్ని శాఖల పనితీరును పరిశీలిస్తుండడం అందరికీ తెలిసిందే. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం దొంగ రవాణా చేస్తున్న షిప్ను పట్టుకోవడం సంచలనంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేషన్ మాఫియాపై విమర్శలు చేశారు పవన్. కాకినాడ నుంచి రేషన్ బియ్యం దొంగ రవాణా జరుగుతోందని అప్పట్లో చెప్పిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిరూపించి జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూతో బీజేపీకి మరింత దగ్గరయ్యారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన వైఖరిపై జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రతిపక్షంపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించకుండా హుందాగా సునిశిత విమర్శలు చేస్తూ మరోవైపు మొండిగా ప్రవర్తించే ప్రతిపక్ష నేతలకు గట్టిగా వార్నింగులు ఇస్తున్నారు. అధికారంలో ఉన్నామనే గర్వం పవన్ కళ్యాణ్లో ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత సాధారణ ఎన్నికల అనంతరం వివిధ పార్టీల నుంచి జనసేనలోకి వలసలు పెరుగుతున్నాయి. జగన్కు రైట్ అనుకున్న వాళ్ళు కూడా జనసేనలోకి చేరడం జరుగుతోంది. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే పాలనపై పట్టు సాధించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేనలో చేరడం గొప్ప పరిణామంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
పాలనను గాడిన పెట్టడానికి సినిమాలను సైతం పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు అందరి నేతల మాదిరి వ్యాపారాలు లేవు. సినిమానే ఆదాయ మార్గం. అలాంటి ఆదాయాన్ని సైతం కాదని ప్రజల కోసమే పరితపించడం చూస్తే నిఖార్సైన ప్రజాప్రతినిధిగా పవన్ కళ్యాణ్ కనబడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రధాని మోదీతో ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు పవన్. దీంతో ఏపీకి కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. పోలవరం, రాజధాని అమరావతి కోసం మునుపెన్నడూ లేని విధంగా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. 10 ఏళ్లుగా వెనుకబడిన విశాఖ రైల్వే జోన్ ప్రక్రియను ముందుకు నడపడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు త్వరితగతిన రావడానికి కేంద్రంతో పవన్ ఉన్న పరిచయాలు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు ఎన్డీఏ కూటమిలోని పార్టీలు సైతం పవన్ కళ్యాణ్కు తగిన గౌరవం ఇస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల తరపున ప్రచారానికి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్కు లభించిన ఆదరణ అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పక్క రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తార్కాణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ పెద్ద దిక్కుగా మారారు. తాను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అనేది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్. నిజంగానే పాలనలో తనదైన ట్రెండ్ సృష్టిస్తున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. 5 ముఖ్యమైన శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ అన్ని శాఖల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సభల నిర్వహణ, పల్లె పండుగ కార్యక్రమాలు వంటి విధానాలను పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చర్యలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని 4 పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులలో ఆంధ్రప్రదేశ్లోని 4 గ్రామ పంచాయతీలను అవార్డులు వరించాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద ఏపీలోని 4 గ్రామ పంచాయతీలకు వివిధ కేటగిరీల కింద జాతీయ అవార్డులు దక్కాయి. మరోవైపు తాజాగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరపున బాధ్యత తీసుకుని క్షమాపణలు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. విమర్శకులు సైతం పవన్ స్పందించిన తీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారంలో ఉన్నప్పటికీ తప్పును తప్పుగా ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా అధికార పక్షానికి చెందిన నేత ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలకు క్షమాపణలు చెప్పిన దాఖలాలు లేవు. పైగా ధర్మకర్తల మండలి చేత కూడా క్షమాపణలు చెప్పించడంతో సర్వత్రా పవన్ ఇమేజ్ ఇంకా పెరిగింది. ఇంకోవైపు ఇప్పటి వరకు రోడ్లు లేని మన్యంలోని ఆదివాసీ గ్రామాలకు రోడ్లు వేయిస్తున్నారు. ఎవరూ వెళ్లని ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించడమే కాకుండా వాటి నాణ్యతను కూడా పరిశీలిస్తున్నారు. కూటమిలో ఎవరు ఏమనుకున్నా తన ఎజెండాతో ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే కూటమి పార్టీలలోని అసూయపడే విధంగా పవన్ కళ్యాణ్ పాలన చేస్తున్నారు. 7 నెలల పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్ రానున్న రోజుల్లో ఇదే వేగాన్ని కొనసాగిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.